Good. కూల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక చరిత్రలో మిగిలిపోయే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. చల్లని తెల్లని ప్రకృతి, అందమైన మంచు కొండల మధ్య చీనాబ్ నది సెలయేళ్ల చప్పుళ్లతో పచ్చని ప్రకృతి అందాలు ఉన్న మన కాశ్మీర్ను మన భారతదేశంలో ఉండే మన ఎంటర్ అయ్యి దాదాపు 30-40 మంది భారతీయ ప్రయాణికులు ఉన్న వాళ్ళని అటాక్ చేసేసి, అందులోనూ హిందువులా ముస్లిమ్స్లా అని కన్ఫర్మ్ చేసుకొని ఓన్లీ హిందువులను మాత్రమే సౌదీ అరేబియాలో ఉన్న మన మోదీ గారు బీహార్ దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో స్పీచ్ ఇచ్చారు. ఏమని అంటే, వీ విల్ ఐడెంటిఫై దేమ్ అండ్ మీ అంతు చూస్తాము అని హిందీ అండ్ ఇంగ్లీష్ లో కలగల్పించారు. విచ్ మిస్టర్ మోదీ గారు 2 కంట్రీస్ మధ్యలో ఉన్న నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సింధు వాటర్ ని పాకిస్తాన్ కి బంద్ చేశారు. సో ఆ మూమెంట్ లో యాక్చువల్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు రావాలి, లేదంటే సెంట్రల్ వాటర్ మినిస్ట్రీ వాళ్ళు రావాలి. కానీ లష్కర్ ఏ తోయిబా హెడ్ హఫీజ్ నయీద్ అగర్ తూ పానీ బంద్ కరేగా ఇన్షాల్లాహ్ హమ్ తెరీ సాన్స్ బంద్ కరేంగే ఇన్ దరియాओं में फिर खून बहे. మన ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళను ఎయిదర్ ఆఫ్ స్టూడెంట్స్ అవని, రీసెర్చ్ వాళ్ళవని, బిజినెస్ పర్సన్స్ అవని, ఎవరైనా సరే ఉన్న వాళ్ళని అందరినీ పంపించేశారు. ఈవెన్ దో ఎమర్జెన్సీ వీసా లైక్ సార్క్, కొందరు సౌత్ ఏషియన్ రీసెర్చ్ కంట్రీస్ అనేసి వస్తూ ఉంటారు. సో వాళ్ళను కూడా మీ రీసెర్చ్ మీటింగ్, ఒక బిగ్ క్యాబినెట్ మీటింగ్ ని అరేంజ్ చేశారు. సో ఇక్కడ మన క్యాబినెట్ మీటింగ్ లో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అనిల్ చౌహాన్ గారు అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ అజిత్ దోవల్ గురించి నెక్స్ట్ కమింగ్ మినిట్స్ లో చెప్తాను. అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ డిఫెన్స్, సో ఈ 3 సెక్టార్స్ లో ఉన్న హెడ్ అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ లో ఉన్న మన ఇండియన్ కంట్రీ మెంబర్ యుపి నరేష్ గారు, వీళ్ళందరూ ఒక మీటింగ్ ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇనిషియల్, అండ్ హీ వాజ్ ఐపీఎస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అండ్ దెన్ రీసెంట్ గా 1996 ఆ సమయంలో పాకిస్తాన్ లో 6 to 7 years అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ లోనే ఉన్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ వన్స్ హీ కమ్స్ టు ద ఇండియా 2009 లో ఆయన రిజైన్ చేసి రిటైర్ అయ్యారు. అండ్ దెన్ 2014 లో అగైన్ ఒక చిన్న అండర్ కవర్ ఆపరేషన్, ఏదో గర్ల్స్ ప్రొటెక్షన్ గురించి అవసరమైంది. సో ఆ సమయంలో మళ్ళీ ఆయన గవర్నమెంట్ పిలిచింది. బట్ 2019 లో మోదీ గవర్నమెంట్ రీఅపాయింట్ చేసేసుకుంది. సో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని అండ్ అలాగే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఒక కమ్యూనికేషన్ ఇచ్చారు. ఏమని అంటే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ మే ఫేస్ అర్జెన్సీ అండ్ వార్ అండ్ వీ షుడ్ బి రెడీ. సో ఆ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే రిపోర్టు, ఒక సర్క్యులర్ మన ఇండియా మొత్తము, మన ఇండియన్ గవర్నమెంట్ సర్క్యుల్ చేసింది. ఓకే, అండ్ దెన్ సో ఈ మాక్ డ్రిల్ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఏంటివి, మన దగ్గర ఉన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఏంటివి ఒకసారి చూద్దాం. సో వాళ్ళ దగ్గర మహా అంటే JF-17, HK-16 అనే మన అండ్ మోర్ ఓవర్ కొన్ని చైనా వాళ్ళు ఇచ్చిన మిసైల్స్ కూడా ఉన్నాయి. బట్ మన దగ్గర చూసుకుంటే ప్లీజ్ సీ ద చాట్ విచ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓవర్ దే. సో అక్కడ కంపేర్ చేసుకుంటే మన దగ్గర బ్రహ్మోస్ ఉన్నాయి, తేజాస్ ఉన్నాయి, ఆకాష్ ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, అండ్ సుదర్శన్ చక్ర ఉన్నాయి. సో దేర్ ఆర్ మెనీ మోర్ మిసైల్స్ అండ్ పవర్ఫుల్ డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీటన్నిటిని జస్ట్ వీఆర్ చెకింగ్ అండ్ వాళ్ళతో కంపేర్ చేస్తుంటే మనం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఎకానమికల్లీ. అండ్ May 7th 1:30 AM అర్ధరాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్, ఆర్మీ వీళ్ళు ముగ్గురు అట్ ఏ టైం పక్కడ్బందీగా ప్లాన్ చేసి కుంభస్థలాన్ని కొట్టినట్లు, పాకిస్తాన్ కుంభస్థలాన్ని కొట్టినట్లు, పాకిస్తాన్ మరియు POKలో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ధ్వంసం చేసేసి ఆల్మోస్ట్ 200 మెంబర్స్ టెర్రరిస్ట్ ని 22 minutes లో లేపేశారు. సో దట్ ఆపరేషన్ కాల్ ఇట్ యాజ్ ఆపరేషన్ సింధూర్. సో ఈ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అంటే, April 22న మనం భారతీయ మహిళల పసుపు కుంకుమలను తీసేశారు కాబట్టి ఆ పసుపు కుంకుమలనే ఇప్పుడు వీర తిలకంగా దిద్ది ఆపరేషన్ సింధూర్గా. పెహల్గామ్ ఘటనలో వాళ్ళు హిందువులని ముస్లిమ్స్ ని డివైడ్ చేసి ఓన్లీ హిందువులని చంపేశారు కదా. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, హిందూ వ్యోమికా గారిని, ముస్లిం సోఫియా ఖురేషి గారిని, వీళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ ని వీళ్ళ అధికారంలో నాయకత్వంలో నడిపించి, దట్టు అక్కడ మహిళలకు మాత్రమే అన్యాయం జరిగింది కాబట్టి S-400 సుదర్శన చక్ర. సో యాక్చువల్లీ 2019 లో మనము ఇండియన్ గవర్నమెంట్ రష్యన్ గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకుంది అనమాట. వీ వాంట్ టు పర్చేస్ 4 S-400 మిసైల్స్. S-400 గురించి ఒక బేసిక్ పాయింట్స్ చెప్పాలంటే, ఇట్ ఈస్ అ సుదర్శన చక్ర. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద ఇమేజ్, పిక్చర్ లో చూపించినట్లు 4 సైడ్స్ నుంచి
30 కిలోమీటర్స్ హయ్యర్, 400 కిలోమీటర్స్ గ్రౌండ్, 100 మీటర్స్ లోయర్ లెవెల్ నుంచి ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ ఒక చిన్న యాక్టివిటీ జరిగినా, ఒక చిన్న మూమెంట్ కనిపించినా అలాంటి మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్ ని 160 యాక్టివిటీస్ ని ఫైండ్ అవుట్ అట్ ఎ టైం చేయగలదు. ప్లస్ 70 యాక్టివిటీస్ కి ఎన్కౌంటర్ ఇవ్వగలదు. అది కూడా విత్ 17,000 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో. ఆ రేంజ్ స్పీడ్ లో బుల్లెట్స్ ని, మిసైల్స్ ని ఆపోజిట్ వాళ్ళ మీద గవర్నమెంట్ బార్డర్ దాటి కూడా ఎవ్వరే గానీ లోపలికి రాకుండా ఆపింది అంటే మన S-400 సాహసం అనే చెప్పుకోవాలి దాన్ని. ఈ పాకిస్తాన్ రిటాలియేషన్ ఆపరేషన్ బన్యన్ ఆల్ మర్సస్ ఈ ఆపరేషన్ లో పూంచ్ దగ్గర 12 మెంబర్స్ ని, సిటిజన్స్ ని ప్లస్ 1 ఆర్మీ పర్సనల్ ని చేసి వాళ్ళు 13th మే వాళ్ళు మన అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి జస్ట్ ప్లాన్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్లస్ ఇంటెలిజెన్స్ మిసైల్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి లాహోర్ లో ఉన్న స్పేస్ అంతటిని ధ్వంసం చేసేసారు అనమాట. ఈ మూమెంట్ లో ఒక వితౌట్ హ్యూమన్ ఫేక్ జెట్ ని పాకిస్తాన్ ఏరియాలోకి పంపించారు. ఆ టైంలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుంచి ఒక మిసైల్ లేచి మన ఫేక్ జెట్ ని కొట్టేసింది అనమాట. బట్ అప్పుడు ఏం చేసినామంటే ఆ ఫేక్ జెట్ ని కొట్టడానికి లేచిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని ఫైండ్ అవుట్ చేసేసి గ్రౌండ్ లెవెల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని మన వాళ్ళు ఇంకొక కొన్ని మిసైల్స్ పంపించేసి అట్ ద సేమ్ టైం ఫినిష్ చేసేసింది. సపోర్ట్ ఇచ్చే మన పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు తెలుసా, BBC, CNN, TRT, గ్లోబల్ టైమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద పత్రికలు అండ్ మీడియా న్యూస్ ఛానళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్టివ్ గా వాళ్ళు కించి బాగా కొట్టేశారు అనేసి జస్ట్ ఒక ఫేక్ జెట్ ని బేస్ చేసుకుని వాళ్ళంతా చేసుకో ఓకే. వాళ్ళ ఆనందే మాకు DGMO విచ్ ఇస్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ హెడ్స్ నుంచి పాకిస్తాన్ DGMO నుంచి ఇండియన్ DGMOs కి కాల్స్ చర్చలు జరిగాయి. దే రిక్వెస్టెడ్ us saying that please stop for the time being అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత మేము ఆ పాయింట్ ని యాక్సెప్ట్ చేసి మీరు ఏది తోక జాడించకుండా ఉంటే మాత్రమే మేము కాల్పుల విరమణ చేస్తాము అని మనం కూడా వాళ్ళకి చెప్పి మేము కాల్పుల విరమణ చేశాము తప్ప నువ్వు యుఎస్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారు వచ్చి మనం ట్రేడ్ చేసుకుందాము, ఇంప్రూవ్ అవుదాము, మీరు నా మాట విన్నారు అనేసి మీరు పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. మా సార్వభౌమత్వాధికారానికి భంగం కలిగించే పనులు ఎవ్వరూ చెయ్యవద్దు. సారీ, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఎనీ ఆఫ్ యువర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ వార్, దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని ఒక ట్వీట్ పెట్టేసేసి అక్కడతో క్లోజ్ చేసేసిండు. బట్ మోర్ ఓవర్ మన ట్రంప్ యుగ హట్ అయింది కదా, ఆయన ఏం చేసిండు తెలుసా, ఆయన దగ్గర ఇంకొక అస్త్రం ఉంది. ఏంటి? ట్రేడ్ అండ్ టారిఫ్. ఇండియాలో తయారు చేసే ప్లాంట్ స్టార్ట్ చేస్తామా అని అన్నారు. సో ఆ పాయింట్ ని తీసుకొచ్చేసి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు యాపిల్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే మీ మీద 21% ట్రేడ్ సుంకం ఎక్కువగా పెంచుతాము, ట్యాక్స్ ని యాపిల్కి ఇస్తుంది అనమాట. సో యాపిల్ కి సబ్సిడరీ ఇస్ ఫాక్స్కామ్. సో ఆ ఫాక్స్కామ్ కంపెనీని తమిళనాడులో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసారనమాట. సో దిస్ ఇస్ హౌ హ్యాపెండ్ విచ్ మీ ఇంకొకసారి అట్ ఏ టైము ఢిల్లీ మీద ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఆల్మోస్ట్ 300 to 400 డ్రోన్స్ అట్ ఏ టైం వచ్చాయన్నమాట పాకిస్తాన్ సైడ్. సో అఫ్ కోర్స్ మన వాళ్ళు వాటన్నింటినీ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ద్వారా వెపన్స్ ద్వారా కొట్టేసిన తర్వాత వాటి పార్ట్స్ విడిభాగాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని స్కాన్ చేస్తే అవి టర్కీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. సో ఈ విషయంలో కోపం వచ్చేసి మన వాళ్ళు ఏం చేసారో తెలుసా, ఆల్మోస్ట్ 6 lakhs బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. లైక్ ఈజ్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్, ఈ వెబ్సైట్స్ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ ని, వాళ్ళ బుకింగ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసేసారు. సో విచ్ మీన్స్ వాళ్ళ ఎకానమీ విత్ ఇన్ సెకండ్స్ లో పడిపోయింది అనమాట. ఒక మాట చెప్తాను, న్యూక్లియర్ వార్ బాంబును పేల్చాలి అంటే అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అణుబాంబులను మెయింటైన్ చేయాలి అంటేనే ఇయర్లీ సమ్ మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది. అంత మిలియన్స్ ఆఫ్ అమౌంట్ మెయింటైన్ చేసేంత అమౌంట్ వీళ్ళ దగ్గర లేదు. బట్ ఎనీహౌ చైనా ఈ సపోర్టింగ్ ఏదో. బట్ ఒక ప్రాసెస్ ఏంటంటే వాటిని మెయింటైన్ చేస్తూ అసెంబుల్ చేసుకోవాలి. ఓకే, పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటాయి కదా మిసైల్కి, పెద్ద పెద్ద పార్ట్ని, వాటిని పెద్ద పెద్ద ట్రక్స్లో సముద్ర తీర ప్రాంతానికి ట్రావెల్ చేసి అక్కడ అసెంబుల్ చేసి వాటిని వీఆర్ గోయింగ్ టు లాంచ్ న్యూక్లియర్ వెపన్ ఆన్ యువర్ కంట్రీ అని యుఎన్ దగ్గర సిగ్నేచర్, యునైటెడ్ నేషన్స్ దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలి. ప్లస్ ఏ కంట్రీ మీద అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళ పిఎం దగ్గర కూడా అనాలెడ్జ్మెంట్ అండ్ సిగ్నేచర్ అప్రూవల్ తీసుకొని దెన్ ఇంకొకటి అక్కడ ఒక పిన్ ఉంటుంది, లైక్ 6 digits పిన్. ఆ పిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లైక్ పిఎం మోదీ గారు ఎవరైనా సరే ఆ పర్టికులర్ కంట్రీ ప్రెసిడెంట్ ఆర్ పిఎం గారు జాయినింగ్ డేట్ లో ఒక కిట్ ఇస్తారన్నమాట, ఆయనకి ప్రొటెక్షన్ కిట్ అలాంగ్ విత్ దిస్ పిన్. ఈ పిన్ నంబర్ ని ఈ న్యూక్లియర్ వెపన్ దగ్గర ఎంటర్ చేస్తేనే న్యూక్లియర్ వెపన్ పర్టికులర్ కంట్రీలో దిగుతుంది అనమాట. సో ఇంత ప్రాసెస్ లో యుఎన్ అప్రూవ్ చేయకపోవచ్చు, లేదంటే ఇండియా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నాట్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్
It's a big deal to implement in any country. Let's just move it for the financial aspects of Indian government on this. So obviously వాళ్ళ దగ్గర ఉన్న most of the capital move towards to the war. So వాళ్ళ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్, మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో వాళ్ళకు కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగా, ఆ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ పాయింట్ 7% డౌన్ అయిపోయింది. నౌ దే ఆర్ ఫేసింగ్ హ్యూజ్ లాసెస్ ఇన్ దేర్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్. సో హౌఎవర్ సిమిలర్లీ మన కంట్రీకి కూడా జరగచ్చు కదా అని అంటారా, బట్ వీ హ్యావ్ ప్రీ ప్లాన్డ్ రిజర్వ్స్ అండ్ థింగ్స్. సో మనది ఏమైందంటే మోస్ట్లీ మేజర్లీ జస్ట్ 0.4% మాత్రమే డిక్లైన్ అయింది, విచ్ ఇస్ నార్మల్, విచ్ కెన్ బి రికవరబుల్ విత్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఠీకే. అండ్ నెక్స్ట్ వెన్ కమ్ టు ద గోల్డ్ ప్రైస్, యాక్చువల్లీ ఏదైనా యుద్ధ సమయాలలో గోల్డ్ ప్రైస్ డౌన్ అవుతాదని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్నారు. బట్ వాట్ ఈస్ హ్యాపెన్ యూనో, మన ఇండియన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆప్టిమిస్ట్, విచ్ మీన్స్ ఈ ఆపరేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఏదేమైనా నెక్స్ట్ 2 years లో అగైన్ గోల్డ్ మైట్ బి ఇంక్రీజ్ అనేసి ఆలోచనతో, పాజిటివ్ థింకింగ్ తో, దూర ఆలోచనతో చాలా మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ ను పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్స్ వాట్. సో when we are purchasing more, there will be demand more. So obviously price increase more. సో ఇంతకు ముందు పోయినది ఏమని, IMF 7 billion ఇస్తాము, బేస్డ్ ఆన్ యువర్ సోర్సెస్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ వీ విల్ బి యాక్సెప్టెడ్ టు $7 billion అమౌంట్ IMF నుంచి పాకిస్తాన్ కి రావాలి. అది ఆల్మోస్ట్ ప్రీవియస్లీ స్టార్ట్ చేసిన సమయంలో 2018 లో ఒక $1 billion అండ్ కరోనా సమయంలో $1 more billion అండ్ ఇప్పుడు థర్డ్ $1 billion రిలీజ్ చేసేసింది. సో ఈ $1 billion అన్నింటినీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కదా. బట్ ఇక్కడ మన సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ఆబ్జెక్టివ్ లెటర్ పోస్ట్ చేశారు. ఏమని అంటే, వాళ్ళు తీసుకున్న ఫండ్స్ అన్నింటినీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్లస్ మా దేశాలను నాశనం చేయడానికి మాత్రమే ఇవి ఉపయోగిస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ద ప్రూఫ్స్ అని కొన్ని ఇంప్రూవ్మెంట్ కే యూజ్ చేసుకుంటాము అండ్ ఏ దేశాన్ని ఎక్కువగా గెలకము అండ్ ఇలాంటి ఉగ్రవాదాలని వీటన్నిటి జోలికి పోము, ఓన్లీ మా కంట్రీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము, సాటిస్ఫై చేస్తాము అని 50 కండిషన్స్ మీద సిగ్నేచర్ అండ్ యాక్సెప్టెన్స్ పెట్టిన తర్వాతే వాటన్నింటినీ నెక్స్ట్ కమింగ్ ఇయర్ 25-26 ఇయర్ లో వాటన్నిటిని సాటిస్ఫై చేసిన తర్వాతనే IMF నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ $3 billion అయిపోయేసరికి వీళ్ళు మళ్ళీ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అండ్ స్విస్ బ్యాంకు కొన్ని బ్యాంకుల దగ్గర మళ్ళీ తిరగా ఏమంటారు డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నారు అనమాట. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ ఫేసింగ్. ఏంటంటే జ్యోతి మల్హోత్రా, షీఈ్ అ యూట్యూబర్. ఆమె గురించి ప్రజెంట్ వినని వాళ్ళు ఎవరు ఉండరు. షీ హ్యాడ్ ఆల్మోస్ట్ 3.7 lakhs సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. సో షీఈ్ అ ట్రావెలర్ అనమాట యాక్చువల్లీ. బట్ బిఫోర్ హ్యాపెనింగ్ దిస్ ఆపరేషన్ సింధూర్ అండ్ పెహల్గామ్ అటాక్ 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది. April 22nd ఇన్సిడెంట్ జరిగింది కదా, April 19th డేటెడ్ ఆమె ఆ ఏరియాలో తిరిగింది విత్ సెక్యూరిటీ ఫోర్స్. ఇన్ఫర్మేషన్ ని మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రేస్ చేసి కనిపెట్టాయి కాబట్టే ప్రజెంట్ జ్యోతి మల్హోత్రా రీసెంట్ టైంలో జ్యోతి మల్హోత్రాతో పాటు ఇంకా 9 మందిని ఫైండ్ అవుట్ చేసేసి అరెస్ట్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎలాంటివి తెలుసా, ఇండియన్ గవర్నమెంట్ కు వచ్చే టూరిస్ట్ల ఇన్ఫర్మేషన్ అండ్ లైక్ రష్యా నుంచి ఎవరు వచ్చినా, US ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటెలిజెన్స్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ని కూడా లీక్ చేసి డిస్క్లైమర్, ఈ వీడియో ద్వారా మేము ఎవరిని కించపరచట్లేదు, డిగ్రేడ్ చేయట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్లీ ఉద్దేశపూర్వకంగా కానీ ప్రొఫెషనల్లీ ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని ఏమి చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇదంతా జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ కోసము సమ్ రెఫరెన్సెస్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్స్ నుంచి బుక్స్ నుంచి గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని మీకు ఇస్తున్నాము. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దయచేసి కామెంట్స్ చేయండి. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు లర్న్. మనము బీయింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ బీయింగ్ ఎన్ ఇండియన్ మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ వచ్చినప్పుడు బీ అలర్ట్, స్టే అలర్ట్ అండ్ బీ ఇన్ఫార్మ్డ్. సో నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని జెన్యూనా కాదా అని ప్రూవ్ చేసుకున్న తర్వాత కమ్యూనికేషన్ ని ఫార్వర్డ్ చేయండి. వచ్చినప్పుడు మనము మనతో పాటే కాకుండా ఇంకొందరిని కాపాడటానికి ప్రయత్నించాలి. సో బీ వాలంటీర్ ఫర్ ద సోషల్ సర్వీస్. ఆపరేషన్ సింధూర్ తో మనం ఏం ఆన్సర్ ఇస్తూ ఉన్నాము అంటే, ఎవరైనా మా జోలికి వస్తే కొంచెం నిదానంగా అయినా సరే కుంభస్థలాలను మరి కొట్టియాలో ఇప్పటికిప్పటి ఒక చిన్న పిల్లవాడిని స్టాప్ చేసి అడుగు, ఐ విల్ ఫైట్ ఫర్ ద ఇండియా అని చెప్తూ ఉన్నారు తెలుసా. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ అటాక్ చేసింది, మన వాళ్ళు అటాక్ చేయాలి అనేసి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తున్నారు. దట్స్ హౌ వీ గ్రోన్ అప్ విత్ ప్యాట్రియాటిజం, నేషనల్ ప్యాట్రియాటిజం. ఆ దేశభక్తి మాలో ఉన్నన్నాళ్ళు ఎవ్వడే గాని మా జోలికి వచ్చినా మమ్మల్ని టచ్ చేయాలని చూసి